అందులోకి ఎలా చేరిందో తెలియదు. ఒక పాము ఒకటి, కొన్ని పాములు ఎలా ఉంటాయంటే అవి వయసులో పెద్దవి అయినా సైజులో చిన్నగా ఉంటాయి. కొన్ని పాములు విషసహిత పామే అది. అది ఆకుకూరల్లో చేరింది. వాళ్ళు ఆ కట్ట తీసుకొచ్చి ఆమెకి ఇచ్చారు. ఆమె నేరుగా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఈ మనుషుల చేతులు మారుతున్నప్పుడు అది బయటికి రావతిగాక అందులోనే కూర్చుంది. చాలామంది కట్టెల మోపుల్లో కూర్చుంటాయి పాములు. మనుషులు దాన్ని కదిలించినందరికీ అవి భయపడి లోపలే ఉంటాయి. అవి దించినప్పుడు చిన్నగా వెళ్ళిపోతాయి బయటికి. పౌలు పొల్లలు ఏరినప్పుడు కూడా అందులోంచి పాము వచ్చి ఆయన చేయిని పట్టడం మనకు తెలుసు. ఈ ఆకుకూరలో చేరింది ఆ పాము. ఆ ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేసింది. నైట్ పండుకొని నిద్రపోయారు. ఈ చలి దెబ్బకి అది లోపల ఆకుల్లో ఉండలేక బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతా నేరుగా ఆ పాల గిన్నెలో పడింది. పడి చచ్చింది. దానిలో ఉన్న విషమంతా పెరుగులోకి వచ్చింది. పాము అడుక్కెళ్ళింది, చచ్చి తెల్లవార్దులు ఆ విషమంతా పాలల్లో కూరింది. అది పెరుగయింది.